హాయ్ ఫ్రెండ్స్, చికెన్ కర్రీ తయారు చేయ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో 4 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. సాజీర, లవంగ, ఇలాచి, చెక్క వేసుకోవాలి. అలాగే కట్ చేసిన 2 ఆనియన్స్, పచ్చిమిర్చి అందులోనే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత అందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత 1/2 కేజీ చికెన్ వేసుకోవాలి. తర్వాత మంచిగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. చికెన్లో వాటర్ పోయేంత వరకు ఉడికించాలి. కట్ చేసిన ఒక టమాటా వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచాలి. తర్వాత ఓపెన్ చేసి టమాటా మగ్గాక తర్వాత అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికించాలి. ధనియాలు 2 స్పూన్స్, గసాలు 2 స్పూన్స్ వేయించుకోవాలి. అలాగే 2½ స్పూన్ కారం వేసుకోవాలి. చెంచా సగము సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. చికెన్ ఎప్పుడైనా సరే బాగా ఉడికించాలి. మసాలా తప్పనిసరి. 1 గ్లాసు వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగే చేయండి, టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మసాలా రెడీ చేసిన మసాలా పౌడర్ 2 స్పూన్స్ వేసుకోవాలి. కొబ్బరి పొడి కూడా వేయాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచాలి. ఫైనల్గా ఎవరెస్ట్ గరం మసాలా 1½ స్పూన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మసాలా వేసాక ఒకసారి కలపాలి. చికెన్ కర్రీ కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీర వేయాలి.